వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలోని 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు. ఉండి టికెట్ రఘురామకు, మాడుగుల నుంచి బండారు పోటీ. శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆందోళన. మడకసిర టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ను తప్పించడంతో ఫైర్. రంపచోడవరంలో టీడీపీ రెబెల్ అభ్యర్థిగా వంతల రాజేశ్వరి. చంద్రబాబు ఫోటోతోనే ప్రచారం చేస్తానని స్టేట్మెంట్. విశాఖ జిల్లాలో కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర. వేపగుంట జంక్షన్ దగ్గర భోజన విరామం. వైసీపీ టీడీపీలతో ఏపీ అభివృద్ధి జరగలేదు, ఒక్క అవకాశం అంటూ మోసం చేశారన్న షర్మిల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఉదయం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబు వారికి బీఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని అభ్యర్థులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో పలుచోట్ల అభ్యర్థుల మార్పు శరవేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీ 5 చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చివేసింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి, ఉండి టికెట్ రఘురామ కృష్ణంరాజు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర టికెట్ను మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ పేరును ప్రకటించగా ప్రస్తుతం ఎంఎస్ రాజుకు కేటాయించారు. మాడుగుల టికెట్ను బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం కల్పించారు. వెంకటగిరిలో రామకృష్ణకు బీఫారంను చంద్రబాబు అందజేశారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా ఆయా స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలుండగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ పొత్తు కుదిరింది. ఇక జనసేనల 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు, బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీకి పొత్తులు కుదిరాయి. ఇప్పటికే జనసేన అధినేత పార్టీ అభ్యర్థులకు బీఫామ్స్ అందించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తమ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మడకసిర టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ను తప్పించి ఎంఎస్ రాజు పేరు ఖరారు చేయడంతో హైకమాండ్ తీరుపై ఫైర్ అయ్యారు. పార్టీ ఆఫీసు వద్ద సునీల్ కుమార్ వర్గీయులు నిరసనకు దిగారు. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేశారు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దళిత ద్రోహి చంద్రబాబుని ఇన్ని రోజులు ప్రచారం చేయించుకుని చివరి నిమిషంలో సునీల్ కుమార్ను వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తమ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మడకసిర టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ను తప్పించి ఎంఎస్ రాజు పేరు ఖరారు చేయడంతో హైకమాండ్ తీరుపై ఫైర్ అయ్యారు. పార్టీ ఆఫీసు వద్ద సునీల్ కుమార్ వర్గీయులు నిరసనకు దిగారు. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేశారు. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దళిత ద్రోహి చంద్రబాబుని ఇన్ని రోజులు ప్రచారం చేయించుకుని చివరి నిమిషంలో సునీల్ కుమార్కు వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో టీడీపీ రెబల్ అభ్యర్థి వంతల రాజేశ్వరి చంద్రబాబు ఫోటోలతోనే ప్రచారం చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో అనంతబాబు అరాచకాలను ఎండగడతానన్నారు. ప్రజల్లో ఉన్న తనను పార్టీ హైకమాండ్ గుర్తించకపోవడం బాధాకరమని వాపోయారు. కార్యకర్తల అభ్యర్థన మేరకే తాను రెబల్గా బరిలో దిగానని స్పష్టం చేశారు. ఒక దళిత సోదరుడిని చంపి 6 నెలలు జైలు శిక్ష అనుభవించి బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా అనంతబాబు చాలా ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, ఎంతో టార్చర్ పెట్టినా, కార్యకర్తలని, నాయకుల్ని ఎన్ని భయభ్రాంతులు చేసి కేసులు పెట్టినా ఈరోజు కార్యకర్తలని, నాయకులను కాపాడుకొచ్చాను. అలాగే పార్టీని కాపాడుకొచ్చాను. 5 సంవత్సరాలు ఏకతాటిగా పార్టీని కాపాడుకొచ్చినటువంటి వ్యక్తిని నన్ను ఈరోజు కాదని కొత్త అభ్యర్థిని మరి టికెట్ ఇవ్వడం అన్నది చాలా బాధాకరం. ఇవాళ నియోజకవర్గ ప్రజలే కావచ్చు, కార్యకర్తల నాయకులు కావచ్చు, అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అన్న వ్యక్తి ఆల్రెడీ ఒక దళిత సోదరుడిని చంపి 6 నెలలు జైలు శిక్ష అనుభవించి బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా అనంతబాబు చాలా ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, ఎంతో టార్చర్ పెట్టినా, కార్యకర్తలని, నాయకుల్ని ఎన్ని భయభ్రాంతులు చేసి కేసులు పెట్టినా ఈరోజు కార్యకర్తలని, నాయకులను కాపాడుకొచ్చాను. అలాగే పార్టీని కాపాడుకొచ్చాను. 5 సంవత్సరాలు ఏకతాటిగా పార్టీని కాపాడుకొచ్చినటువంటి వ్యక్తిని నన్ను ఈరోజు కాదని కొత్త అభ్యర్థిని మరి టికెట్ ఇవ్వడం అన్నది చాలా బాధాకరం. ఇవాళ నియోజకవర్గ ప్రజలే కావచ్చు, కార్యకర్తల నాయకులు కావచ్చు, అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అన్న వ్యక్తి ఆల్రెడీ
ఒక దళిత సోదరుడిని. ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపుడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకొచ్చారు. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే నారా లోకేష్ విజన్ అని తెలిపారు. మహిళల సంక్షేమానికి చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారని బ్రాహ్మణి చెప్పారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు. బియ్యం సరిగా రావట్లేదు. ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు. బియ్యం సరిగా రావట్లేదు. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత పట్టాభి. బొగ్గు సరఫరా జరగక విశాఖ ఉక్కు పరిశ్రమ వెలవెలబోతుందని మండిపడ్డారు. దీనికి బాధ్యులు సీఎం జగనేనని ఆరోపించారు. విశాఖను గంజాయికి అడ్డగా మార్చారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో అడుగు పెట్టడానికి జగన్కు అర్హత లేదని ఫైర్ అయ్యారు. కోసం గంగవరం పోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాన్ని తెగనమ్మటం వల్ల ఇవాళ ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఏంటో గమనించండి. విశాఖ ఉక్కు పరిశ్రమల వాళ్ళ విలవెల్లాడుతూ ఉందంటే, కోకింగ్ కోల్ వాళ్ళకి బొగ్గు కూడా సరఫరా జరగట్లేదంటే, ఇవాళ గంగవరం పోర్టులో గతంలో ఉన్నటువంటి అనేక సౌకర్యాలు ఇవాళ లేకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి బర్త్ రిజర్వ్ చేసి ఉండేది ఒక బర్త్, దాన్ని తీసేశారు. స్టాక్ యార్డ్ తీసేశారు. హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెంచేశారు. అవన్నీ చాలదన్నట్టు వాళ్ళ పోర్ట్ ఆపరేషన్స్ ఆగిపోయేసరికి ఇవాళ బొగ్గు సరఫరా జరక్క విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ విలవెల్లాడుతూ ఉంది. దీనికి బాధ్యుడి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అంపసయ్య మీదకి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితికి కారణం నువ్వు కాదా అని రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టేటటువంటి కనీస అర్హత లేదు. పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. అధికారం కోల్పోయి డీలాపడ్డ పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 19 రోజుల పాటు బస్సు యాత్రతో, సుడిగాలి పర్యటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలని హోరెత్తించాలన్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల పోరు తెలంగాణలో హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది బీఆర్ఎస్. అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు గులాబీ బాస్. అయితే ఈ ప్రచారంలో నయా ప్లాన్తో కేసీఆర్ ముందుకు సాగనున్నారు. గతానికి భిన్నంగా బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్రకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 24 నుంచి 17 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
మొత్తంగా 17 రోజుల పాటు జరిగే కేసీఆర్ బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా బీఆర్ఎస్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 24న నల్గొండ జిల్లా మిర్యాలగూడ రోడ్ షోతో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కాగా మే 10వ తేదీన సిద్దిపేటలో రోడ్ షోతో ముగియనుంది. కేసీఆర్ బస్సు యాత్ర వేళ ఆయన బస చేసే ప్రాంతాల్లోనే పార్టీ శ్రేణులు, ఉద్యమ సమయంలో తనతో కలిసిన నేతలు, మేధావులతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి పలు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ సందర్శించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం సాగనుంది. ఇదే సమయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని కూడా వివరించనుంది బీఆర్ఎస్. ఇక బస్సు యాత్రలో మొదటి రోజు ఏప్రిల్ 24న మిర్యాలగూడ, సూర్యాపేటలో పర్యటించనుండగా ఏప్రిల్ 25న భువనగిరి, ఏప్రిల్ 26 మహబూబ్ నగర్, ఏప్రిల్ 27న నాగర్ కర్నూల్, ఏప్రిల్ 28 వరంగల్లో బస్సు యాత్ర సాగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 29న ఖమ్మం, ఏప్రిల్ 30న తల్లాడ, కొత్తగూడెం, మే 1న మహబూబాబాద్లో, అలాగే మే 2న జమ్మికుంట, మే 3న రామగుండం, మే 4న మంచిర్యాల, మే 5న జగిత్యాల, మే 6న నిజామాబాద్, మే 7న కామారెడ్డి, మే 8న నర్సాపూర్, పటాన్చెరులలో కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. మే 9న కరీంనగర్, మే 10న సిరిసిల్ల, సిద్దిపేటతో యాత్ర ముగియనుంది. మరి బీఆర్ఎస్ అధినేత వ్యూహం ఫలిస్తుందా? లోక్సభ ఎన్నికల్లో గులాబీ సత్తా కాంగ్రెస్ ఇచ్చేది హామీలు, బీజేపీ ఇచ్చేది గ్యారెంటీలేని అన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. రేవంత్ రెడ్డికి మెదక్లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారని, ఆయన మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలేనని చెప్పారు. మోదీ 10 ఏళ్ల అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, రేవంత్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక్రిసాట్, బీహెచ్ఎల్, బీడీఎల్, ఐడీపీఎల్ సంస్థలు ఇందిరాగాంధీ హయాంలో వచ్చాయని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని ఆయన విమర్శించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్ముకు పేదలకు పంచుతామన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతమందికి పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి నోటికొస్తే ఏది మాట్లాడుకుంటున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉన్నారనేది సర్వే సంస్థలు, ఈ దేశం బయట ఉన్నటువంటి సర్వే సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్కి ఎందుకు వేయకూడదు, మీకు ఎందుకు వేయాలనే విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీ మాత్రమే ఇస్తుంది. హామీలను మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం అయితే, మేము హామీలు ఇస్తలేం, మేము గ్యారంటీగా చేయగలిగిన పనులని చెప్తా ఉన్నాం, వాటిని గ్యారంటీల రూపం లోపల ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. హామీకి గ్యారంటీకి మధ్యలో ఉన్నటువంటి తేడాను ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రజలు హామీల వైపు పోవట్లేదు, గ్యారంటీల వైపు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చేటివి హామీలు అయితే భారతీయ జనతా పార్టీ ఇచ్చేటివి గ్యారంటీలు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. గాలి కొట్టుకుపోయే హామీ అంటే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ. మీకు గ్యారంటీ కావాలన్నా, గాలి కొట్టుకుపోయే హామీ కావాలన్నా ఆలోచించాలి. బీజేపీ నుంచి గడీలను పాలిస్తున్నటువంటి దొర వస్తున్నాడు అన్నాడు. అందుకని వారేదో నాకేదో గడి ఉందని, నేనేదో గడిలోకి వెళ్ళి వస్తున్నటువంటి దొరనని వ్యక్తిగతంగా నన్ను మాట్లాడినారు. కాబట్టి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి ఆహ్వానం, మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న, మాకున్న గడిని మీరు ఎవరి పేరు మీద చెప్తే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా నేనే పెట్టుకొని చేయించడానికి సిద్ధంగా ఉన్నా. దుబ్బాకలో జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి బస్సు వేసుకొని వస్తా అన్న రేవంత్ రెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఆ బస్సు ఖర్చులు కూడా నేనే పెడతా. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రోజు వస్తారా, రేపు వస్తారా, రండి, తప్పకుండా మా దుబ్బాకల రఘునందన్ రావు ఏం చేసింది అనేది మీరు చూడాల్సినటువంటి అవసరం ఉందనేది నేను వారిని స్వాగతిస్తూ తెలియజేస్తాను. దుబ్బాకలో గెలవని రఘునందన్ మెదక్లో ఎట్లా గెలుస్తాడని అడుగుతున్న హరీష్ గారు, మరి కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ అనేట ఆయన రేపు రాష్ట్రం అంతా తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలిపిస్తాడనేది ఒకసారి ఆలోచించాలి. నిన్నే వద్దనుకున్నారు కదా, నాయకునే వద్దనుకున్నారు కదా ప్రజలు. గజ్వెల్లో కూడా ఏదో సావు తప్పి కన్నులోట పోయి గెలిచి దానికేదో గెలిచిండు మా మామ అని మీరు అనుకుంటే మేమేం చేయాలి దానికి? రేవంత్ రెడ్డి గారు అంటారు దుబ్బాకలో ఓడిపోయి మెదక్లో ఎట్లా పోటీ చేస్తాడు రఘునందన్, అంగి మార్చిండు, రంగు మార్చిండు, రూపం మార్చిండు అన్నాడు. అన్న నేను ఆ రోజుకి ఇదే అంగేసుకున్నా, ఈ రోజుకి ఇదే అంగేసుకుంటున్నా, రేపు కూడా కదే అంగితోటి వస్తా. అంగి మారలే, రంగు మారలే, రూపం మారలే. మరి మీరు కొడంగల్లో ఓడిపోయినరు కదా, 2018 డిసెంబర్లో కొడంగల్లో మీరు ఓడిపోయినరు, మీరు మల్కాజ్గిరికి రాలేదా? అందుకని డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్స్. రిధం కోసం, ఎతిక్ కోసం, ప్రాస కోసం ఆడ జల్లని రూపాయి ఈడ జల్లింది అంటే మరి కామారెడ్డిలో జల్లలే, ఇద్దరు జల్లలే, రేవంత్ రెడ్డి జల్లలేదు, కేసీఆర్ జల్లలేదు.
ఇద్దరిని కూడా బండకేసి కొట్టింది కాషాయం కండు అని. అది మర్చిపోతే ఎట్లా? ఇద్దరు కూడా మెదక్ను అనుకునే ఉంటుంది కామారెడ్డి నియోజకవర్గం. రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి మాటల్ని ఎత్తిప్రాస కోసం మాట్లాడకుండ్రి. దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ మోడీ చుట్టే తిరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈటెల రాజేందర్ రాజకీయ జీవితం రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని తెలిపారు. రాహుల్ గాంధీకి మోదీ చాలా వ్యత్యాసం ఉందన్నారు. అద్వానీ రథయాత్రకి ముందు దేశానికి మోడీ ఎవరో కూడా తెలియదన్నారు. బీజేపీ నేతలు మోడీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్లో డిసైడ్ చేశారని చెప్పారు. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్ అని, రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గీత కార్మికులను ఆదుకోవాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తాడూరు గ్రామంలో ఇటీవల కాలిపోయిన తాటివనాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక గీతా కార్మికులు స్థానికులతో మాట్లాడారు. నష్టపోయిన గౌడన్నలను పరామర్శించారు. నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ ఇస్తామన్న హామీ ఏమైందని బండి ప్రశ్నించారు. 10 సంవత్సరాలు కష్టపడి పెంచి కాపాడుకున్నటి ఆ చెట్లు వాళ్ళ ప్రమాదవశాత్తు దగ్ధం కావడం ద్వారా వాళ్ళ ఆ కుటుంబాలు మొత్తం బజారు పడ్డాయి. వాళ్ళ కురవృత్తి దెబ్బతిన్నది, కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు, పాలకులు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. స్పందించడం అంటే పాలకులు వచ్చి వాళ్ళని కలిసి మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి తప్పించకపోవడం కాదు. ఎందుకంటే కొంతమంది గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది అన్నట్టు. ప్రమాదం జరిగిన చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం ఇస్తారంటే ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇలా తాడి చెట్టు మీకు వెళ్ళి ఇతరులు కింద పడిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే ఆదుకోవడం ముఖ్యమే, కానీ అదే ముఖ్యం కాదు. బతుకున్నప్పుడు ఇట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు అన్ని విధాలా ఆదుకుంటే దాన్ని మానవత. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్. ప్రకాశం దర్శిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన జగన్ పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల వారందరూ సంతోషంగా ఉన్నారని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. దర్శి మున్సిపాలిటీలో గడప గడప కార్యక్రమానికి నేను, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్య గారు ఈరోజు గడప గడప కార్యక్రమం తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా దర్శి మున్సిపాలిటీలో మేము ఇచ్చిన శాంక్షన్లు 120 కోట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండి, మీ దయ వల్ల, జగన్ దయ వల్ల ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలో అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మున్సిపాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం. మంచినీరు వస్తు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే అయిన తర్వాత దర్శి మున్సిపాలిటీ కూడా బాగా డెవలప్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు దర్శి మున్సిపాలిటీలో గడప గడప